అందరికీ వందనాలండి. సో, మరొకసారి మిమ్మల్ని అందరూ ఇలాగా ఆన్‌లైన్ వేదికగా కలవటం చాలా సంతోషం. పరిశుద్ధాత్మ ఆవేశంతో మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఇది మనం ఒప్పుకోవలసినటువంటి సత్యం. ఇంకో సత్యం చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఎక్కడ లేని దాన్ని మీకు చెప్తా ఉన్నాను. దాన్ని కూడా మనము సత్యముగానే తీసుకొనవచ్చు. ఒకవేళ ఇప్పుడు 1వ వచనం చదువుతున్నాను. కాబట్టి ఇప్పుడు మీరు క్రీస్తు యేసునందున్న వారికి క్రీస్తు యేసునందున్న వారికి శిక్షా విధియు లేదు. అక్కడ రెండో భాగం చూస్తున్నాం చూడండి. అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఒక ప్రామిస్, నమ్మవలసిన వాగ్దాన సత్యం. మీకు అర్థమవుతుందా? తెలుసుకోవాల్సిన సత్యం ఏదైనా ఉంది అంటే ఏంటో తెలుసా? నేను యేసుక్రీస్తు ప్రభువు నా కొరకు సిలువను అధిరోహించారని, నా పాప మొత్తానికి మూల్యం తన శరీరంలో తీర్చి నెరవేర్చారని, అది ఆయన వల్లే సాధ్యమైంది. కాబట్టి నేను ఆయన పాదాల దగ్గర పడి ఆయనలో నిలిస్తే, ఆయన యందు నిలిస్తే, ఆయన వాక్యమై ఉన్న సత్యంలో నేను నిలిస్తే, భవిష్యత్తులో నాకిక నేను చేసిన పాపాల విషయమై ఏ శిక్షను నేను అనుభవించడానికి అవకాశం ఉండదు. అది ఇక్కడ చెప్తున్నటువంటి సత్యం. క్రీస్తు యేసునందున్న వారికి ఇకపై దండన లేదు, మరియు ఆయన ఆత్మ మనలో జీవాన్ని కలిగజేస్తా ఉంది. కాబట్టి మనము జీవించే వారిగా, అంటే మరణములో నుండి జీవములోనికి దాటిన వారిగా, శిక్షలో నుంచి ఆశీర్వాదంలోనికి వచ్చిన వారిగా మనం ఉండటానికి అవకాశం. ఇది నమ్మవలసిన వాగ్దానం. ఇది యేసుక్రీస్తు ప్రభువును నువ్వు ఒప్పుకుంటే, ఆయన సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరిస్తే, ఆయన నీ తండ్రి అని నమ్మి నువ్వు వాక్యానికి లోబడితే వారసుడిగా మారుతావు, హక్కుదారుడిగా మారుతావు, శిక్ష నుంచి బయటకు వస్తావు, ధైర్యంగా ఉంటావు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అదే చెప్తున్నాడు. ఏ శిక్ష విధి లేదు, ఎవరి వైపు చూడాల్సిన పని లేదు, ఎవరిని చూసి భయపడాల్సిన పని లేదు. నీకున్న శిక్షణ గురించి కూడా, సాతాను నిన్ను పెట్టే మభ్యం గురించి కూడా నువ్వు భయపడాల్సిన పని లేదు. ఇది చాలా స్పష్టంగా ఉన్నటువంటి విషయం, చాలా స్పష్టంగా ఉన్నటువంటి విషయం. ఇక్కడ ఇంకొక విషయం చెప్తా ఉన్నాను, ఒప్పుకోవలసిన దాని గురించి అందులోనే. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసులో నువ్వు ఉంటే, నీ ప్రతి అవిధేయతకు ఆయనలో పరిష్కారం ఉన్నది అన్న సత్యాన్ని కూడా నువ్వు తెలుసుకోవాలి. ఈ పరిష్కారాన్ని పొందుకోకుండా నీ శరీరేచ్ఛలు, మానసికేచ్ఛలు, నేత్రాశలు అడ్డుకుంటున్నాయి. కాబట్టి నేను వీటిని ప్రభు నాలో పెట్టిన ఆత్మ దగ్గర ఒప్పుకొని, ఆత్మ నాకు చూపించేటటువంటి మార్గంలో అడుగులు వేస్తే ఇక ఏ శిక్షకు నేను పాత్రుడను కాను. ఏ శిక్ష నా మీద ఏలిక చేయదు. ఏ శిక్షకు భయపడాల్సిన అవసరము లేదు. మీకు అర్థమవుతుందా? ఎదురయ్యే ఏ సన్నివేశానికి భయపడే అవసరం లేదు. పౌలు గారు ఒకసారి ఓడ ప్రయాణం చేస్తూ ఉంటే, అది విపరీతమైనటువంటి తుఫానుకు లోనైపోయింది. అందులో ఉన్నటువంటి సైనికాధికారులు, అనేక మంది దొంగలు, అందరూ భయపడుతున్నారు. కానీ పౌలు ధైర్యంగా ఉన్నాడు. మీరు ఎవరు చచ్చిపోరు, దేవుడు నాతో చెప్తా ఉన్నాడు. మనం అందరం కూడా మనం అనుకున్న ప్రాంతానికి వెళ్తాం. దేవుడు నాతో చెప్పాడు. ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చేవాడు నమ్మాడు. కనుకనే అంతటి ఉపద్రవంలో కూడా అందరి రక్షణకు ఆయన కారణమయ్యాడు. దేవుని సువార్తను చెప్పాడు. ఆయన మాటను వాళ్ళు నమ్మారు. మనం నమ్మవలసిన వాగ్దానం ఏంటి అంటే, ఇక్కడ ప్రామిస్ టు క్లైమ్. మనం నమ్మవలసిన వాగ్దానం, మనం తెచ్చుకోవలసిన వాగ్దానం, మనం పొందుకోవలసిన వాగ్దానం. నేను క్రీస్తులో ఉంటే ఏ శిక్ష నా మీద రూల్ చేయదు. నేను క్రీస్తులో ఉంటే ఏ భయము నన్ను రూల్ చేయదు అని ఇందులో చెప్తాను. 2 పాయింట్లు నేను మీకు చెప్పుకుంటూ వచ్చాను.
సిన్ టు కన్ఫెస్, ఒప్పుకోవలసిన పాపం గురించి చెప్పాను. అలాగనే పొందుకోవాల్సిన వాగ్దానం గురించి కూడా చెప్పాను. ఇక నేను నెక్స్ట్ స్లైడ్కి వెళ్తా ఉన్నాను. యాటిట్యూడ్ టు చేంజ్. ఎప్పుడైతే విషయం నాకు అవగాహనకు వచ్చిందో, ఎప్పుడైతే విషయాన్ని నేను గమనించానో, వెంటనే నా వైఖరిలో మార్పు రావాలి, నా చేష్టలలో మార్పు రావాలి. దేవుడి వాక్యం నాకు వివరిస్తూ ఉంది. ఆ విషయాలు ఆయన నాకు బయలుపరుస్తున్నాడు. ఇదిగో ఈ స్థితి మంచిది కాదు, ఈ స్థితి నిన్ను మరణానికి నడిపిస్తుంది. ఈ ప్రవర్తన నీకుందే, ఈ ఆలోచనలు నీకున్నాయే, అవి నిన్ను ఎక్కడికి నడిపిస్తాయంటే మరణానికి, పాతాళానికి నడిపిస్తాయి. సామెతల గ్రంథంలో ఓ మంచి మాట ఉంటుంది, ప్రియుడా నువ్వు జార స్త్రీ పోవు మార్గములలో పోకము, అది తుదకు నిన్ను మరణానికి నడిపిస్తుంది అని ఒక మాట ఉంటుంది. ఇంకొక మంచి మాట ఏంటంటే, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే అది తుదకు అతనిని మరణమునకు నడిపించను. చాలా అర్థం చేసుకోవాల్సింది. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ నేను మార్చుకోవాల్సింది ఏంటి? నాలో లోకం ఉంది, లోకపు పోకడ ఉంది, లోకపు వైఖరి ఉంది కదా. అదే 7వ వచనంలో ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి, నేను చదువుతున్నాను. నేను ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏమాత్రమును లోబడదు. కనుక శరీర నియమాలు, శరీర సంబంధమైనటువంటి కోరికలు, శరీర సంబంధమైనటువంటి మనసు ఉంటుంది, ఆత్మ సంబంధమైన కోరికలు, ఆత్మ సంబంధమైన మనస్సు, ఆత్మ సంబంధమైన తృష్ణ ఉంటుంది. కనుక మనం శరీరపు వైఖరి నుంచి, కోరికల వైఖరి నుంచి ఆత్మానుసారమైనటువంటి భావాల వైపు, వైఖరుల వైపు మనము మార్పు చెందాల్సిన అవసరం ఉంది అంటున్నాడు. ఎందుకు? శరీర సంబంధ తలంపుల నుండి ఆత్మ సంబంధమైన తలంపుల వైపుకు మనము మారకపోతే ఆయన ఏమంటున్నాడు తెలుసా? అది నిన్ను చంపేస్తుంది, అది నిన్ను నరకానికి తీసుకొని పోతుంది. 5వ శరీరానుసారుల మీద మనసులు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనసులు ఉంచుతారు. కనుక శరీరము మీద నీ వైఖరి నింపుకొని ఉంటే, శరీరముతో నువ్వు మిళితమై ఉంటే, శరీరాన్ని నువ్వు ధరించుకొని శరీరపు మాటకు నువ్వు లోబడితే, అక్కడ ఏమంటున్నాడు? శరీరానుసారమైన మనస్సు మరణం. క్లియర్? కనుక ఇక్కడ నీ శరీరపు వైఖరులు మారాలి. అంటే లోపల ఆత్మ ఉన్నది చూసా, దాని మాట నువ్వు వినాలి. అంటే నువ్వు చెడు సంబంధమైన, లోక సంబంధమైన వాటికి మనసు ఇవ్వకుండా, పరిశుద్ధాత్మ దేవుడు నీ మనసులో ఉంటాడు చూసావా, ఆ మనసులో నుంచి వస్తున్నటువంటి ఆ స్వరానికి నువ్వు చెవి యొగ్గాలి, ఆ మాటకు నువ్వు లోబడాలి. అప్పుడు నీ వైఖరి మారటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దేవుడే చేయగలడు. ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్తా ఉందో చేసింది. ఎట్లనగా 2వ వచనాన్ని, 2వ భాగాన్ని చదువుతా ఉన్నాను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దేవుడు దానిని చేశాడు. మీకు అర్థమవుతుందా? అంతే. కానీ పాపానికి పరిష్కారాన్ని చూపించలేకపోయింది. మీకు అర్థమైందా? అంటే ఒక థర్మామీటర్ నువ్వు నోట్లో పెట్టుకున్నప్పుడు నీ జ్వరానుకున్న తీవ్రత ఎంతో చెప్పుద్ది, కానీ నీ జ్వరాన్ని అది తగ్గించదు కదా. అంటిల్ అండ్ అన్లెస్ దేవుని ఆత్మ అనే వాక్యాన్ని నువ్వు అనుభవించుకోకుండా, చెవి యొక్కకుండా, అటువైపుకు మరలకుండగా నీ వైఖరిని నువ్వు మార్చుకోవడం పాసరం కదా.
కనుక ఇందులో నేను మార్చుకోవాల్సిన వైఖరి ఏంటంటే, నేను శరీర సంబంధిని, నేనంతా శరీర సంబంధమైన తలంపులతో నిండి ఉంటాను. కనుక ఈ శరీరాన్ని జయించాలి అంటే, ఆ తలంపుల మీద నాకు జయము కావాలి అంటే, నేను ఆత్మతో అనుసంధానం చేయబడాలి. ఆత్మతో అనుసంధానం చేయబడాలి. అలా ఆత్మతో అనుసంధానం చేయబడాలి అంటే, నేను వాక్యము దగ్గరకు దినదినము, దినదినము, దినదినము చాలా సమీపంగా వస్తూ ఉండాలి. చాలా సమీపంగా వస్తూ ఉండాలి. చూడండి, మీరు సెల్ ఫోన్ వాడుతూ ఉంటారు. సెల్ ఫోన్ మీరు వాడుతూ ఉన్నప్పుడు మీరు టవర్‌కి దూరంగా వెళ్ళిపోయారనుకోండి, సిగ్నల్ కనెక్ట్ కాదు మీకు కదా! ఒకవేళ అడపాదడపా సిగ్నల్‌గా వచ్చినా మీ ఉద్దేశాలను పూర్ణంగా అవతల వాళ్ళకి చెప్పుకోలేరు. ఎందుకు? మీరు బాగా దూరం అయిపోయారు దానికి. కానీ టవర్‌కి దగ్గరికి వస్తున్న కొలది కూడా మీ మాటలో స్పష్టత ఉంటది. మీరు వినేటటువంటి విషయాల్లో స్పష్టత ఉంటది. ఎంత దగ్గరగా ఉంటే అంత స్పష్టత ఉంటది. అప్పుడు మీకు అందులో అర్థం కానిదంటూ ఏమీ ఉండదు కదా! సంఘర్షణ అంటూ ఏమీ ఉండదు. అలాగే దేవుని దగ్గరకు ఎంత దగ్గరగా నువ్వు కనెక్ట్ అయితే, ఎంత దగ్గరగా నువ్వు సహవాసం ఉంటే, ఎంత దగ్గరగా దాన్ని నువ్వు ఉండటానికి ఇష్టపడితే అంత స్పష్టత నీకు, అంత విపులమైనటువంటి విషయాలు నీకు బయలుపరచబడతాయి. నీ వైఖరి ఎట్లా ఉంటదో, అది ఎలాంటి విషయాలకు లోబడుతుంటదో, ఆ వైఖరి నువ్వు ఎట్లా ఓవర్‌కమ్ చేయాలో, దానికి దేవుడిచ్చేటటువంటి మాదిరిలేంటో చాలా స్పష్టత మనకుంటది కాబట్టి, నువ్వు వెంటనే విషయ అవగాహనకు వస్తావు. వెంటనే వైఖరిని మార్చుకోవడానికి నువ్వు ఇష్టపడతావు. దాన్ని అవిధేయత చూపించు నువ్వు. అవిధేయత చూపించవు. బైబిల్‌లో చాలా విషయాలున్నాయి అలాంటివి. దావీదు దగ్గరికి దేవుడొచ్చి చెప్పినప్పుడు, ఇదిగో నీ వైఖరి మారిపోయింది. నీ ఆలోచనలు మారిపోయాయి. ఎందుకంటే నువ్వు కొంచెం దూరమయ్యావు. దేవుడు చెప్పే పని విషయంలో కొంచెం దూరమయ్యావు, నిర్లక్ష్యమయ్యావు అని చెప్పిన నాతాను మాటను విన్నటువంటి దావీదు వెంటనే దేవుడి దగ్గరకొచ్చి, ప్రభువా నా అతిక్రమాన్ని తుడిచేయి అని దేవుడిని అడుగుతా ఉన్నాడు. ఆత్మకు తన జీవితాన్ని అప్పగించుకున్నాడు కాబట్టి వెంటనే ప్రభు తన యొక్క ప్రార్థన విన్నాడు. తన వైఖరిని మార్చాడు. ఇంకప్పటి నుంచి దావీదు వైఖరిలో ఇసుమంత మార్పు కూడా రావటానికి మార్పు రావడానికి అవకాశం లేకుండా, ఎందుకంటే శరీర సంబంధ తలుపులేసేసాడు ఆయన. ఆత్మ సంబంధమైనటువంటి తలుపులను తెరిచాడు ఆయన. ఆయన మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. దేవుని వాక్యం చేత రగిలించబడ్డాడు. పాపాన్ని ప్రత్యక్షంగా ఒప్పుకున్నాడు. ఒక కీర్తన రాశాడు. దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. కాబట్టి ఇందులో మనం మార్చుకోవాల్సింది, ఇప్పుడు మనం శరీరాలతో ఉన్నాం. శరీరం చాలా బలహీనమైనది. పౌలు అంటాడు, నేను చేయాలనుకున్నవి చేయలేకపోతున్నాను. ఎందుకంటే శరీరము అంత భయంకరమైనది. అది ఎంత భయంకరమైందంటే, నువ్వు దేవునితో ఉంటూనే ఉంటున్నానే అనుకుంటావు. కానీ నీకు తెలియకుండా నీ శరీరము నిన్ను లాగేస్తుంది. అందుకే లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళాలి అంటే, నేను అది నా వైఖరిని మారుస్తుంది. అది నా తలంపులు మారుస్తుంది. దేవుని సంబంధిగా నన్ను చేస్తుంది. యాటిట్యూడ్ చేంజ్. ఇది ఇక్కడ చెప్తా ఉన్నా. ఇక కమాండ్ టు ఒబే, పాటించవలసిన ఆజ్ఞ ఇందులో ఏదైనా ఉందా అంటే 5, 6 వచనాలు. శరీరానుసారులు శరీర విషయంలో మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనస్సుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన జీవమును సమాధానమునై ఉన్నది. ఇక్కడ దేవుడు నాకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి అంటే, నువ్వు ఆత్మానుసారుగా మారితే జీవిస్తావు. ఇంకో మాట చెప్తున్నాను, ఒక్కసారి పుట్టినవాడు 2 సార్లు చస్తాడు. 2 సార్లు పుట్టినవాడు ఒక్కసారే చేస్తాడు. ఇది దేవుని ఆజ్ఞ. నేను తల్లి గర్భాన మొదటగా పుట్టాను. తర్వాత దేవుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత నూతన మారు మనసు జన్మను పొందుకున్నాను. నేను 2వ జన్మను జన్మించాను కాబట్టి ఇంకా శరీరము నా మీద ఏలుబడి చేయదు. కనుక నేను దేవునికి విరోధంగా ఉండను. దేవుడు ఏ ఆజ్ఞ ఇచ్చినా, దేవుడు ఏ మాట చెప్పినా, దేవుడు ఏ హెచ్చరిక చేసినా పాటించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ స్పష్టత ఇస్తా ఉన్నాడు. ఏలయనగా ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానము. చాలా మంది సమాధానం, ఆదాము ఒక మాస్టర్స్ గా బ్రతికేవారు వాళ్ళు కదా. మనం బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు
ఇస్ ద రూలర్స్ బికమ్ ఎ స్లేవ్స్, యు నో దట్. వాళ్ళు యజమానులుగా ఏలికలుగా ఉండాల్సిన, ఏలుబడి చేయాల్సిన వాళ్ళు, వాళ్ళు ఏలుబడి చేయబడ్డారు, పాపం చేత బానిసలుగా మారిపోయారు. ద రీజన్ ఈజ్ వాళ్ళు అతిక్రమించారు దేవుని ఆజ్ఞ. పాటించవలసిన దాన్ని విడిచిపెట్టి పాటించకూడని దాని వైపు, శరీర సంబంధమైన దాని వైపు వారు ఉద్దేశాలు మార్చుకున్నారు. అందుకని శరీర ప్రకారము కాకుండా ఆత్మ ప్రకారము నడుచుకోవాలని చెప్పే ఆజ్ఞకు నేను లోబడాలి, క్లియర్, నేను లోబడాలి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. నేను నెక్స్ట్ స్లైడ్కి మూవ్ అవుతా ఉన్నాను. నెక్స్ట్ స్లైడ్. నేను ఎగ్జాంపుల్ టు ఫాలో, అనుసరించదగిన ఉదాహరణ ఏమిటి? అనుసరించదగిన ఉదాహరణ ఏమిటి? ఇక్కడ అంటున్నాడు మొదటి వచనంలో, రెండవ వచనంలో ఏమంటున్నాడంటే, క్రీస్తులో నువ్వు ఉంటే నీకు భయం ఏమి ఉండదు, శిక్ష కూడా ఉండదు. రెండవ వచనం చూస్తే, జీవమునిచ్చు ఆత్మ నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. మీకు అర్థమైందా? జీవమునిచ్చు నియమం. జీవం ఎవరిలో ఉంది? ఆయనలో జీవం ఉండెను, అది నన్ను వెలిగించెను. ఆయనలో జీవం ఉండెను, అది నన్ను బలపరచెను. మీకు అర్థమైనా? ఆ జీవము ఇచ్చే నియమము, సూత్రాలు, సిద్ధాంతాలు ఏవైతే ఉన్నావో అవి పాపము నుంచి నన్ను విడుదల చేస్తున్నాయి. పాపము ద్వారా వచ్చే మరణం నుంచి వచ్చే శిక్ష నుంచి కూడా నన్ను బయటకు తీసుకొస్తున్నాయి. ఇది ఎలా సాధ్యమవుతుందంటే, నా శరీరంలో నాకు దేవుడిచ్చిన ఆత్మ బలము ద్వారా మాత్రమే. కనుక ఇక్కడ ఉదాహరణ పూర్తిగా మనం అనుసరించాల్సింది ఏంటంటే, నా శరీరము బయట లోపల జయించటానికి నాకున్న బలం యేసుక్రీస్తు మాత్రమే. కనుక ఆయనే నా మాదిరి, ఆయనే నాకు ఉదాహరణ, ఆయనే నాకు మార్గదర్శి. నేను ఇక్కడ ఉదాహరణగా, మాదిరిగా నేను ఎవరిని తీసుకోవాలి అంటే, నాకు నన్ను శిక్ష నుంచి తొలగించిన వాడినే మాదిరిగా నేను తీసుకుంటాను. ఆయననే అనుసరిస్తాను. మీకు అర్థమవుతుందా? ఆయననే వెంబడిస్తాను. మీకు అర్థమవుతుందా? ఇక్కడ చెప్తా ఉన్నాడు కదా, నాకు శిక్ష లేదు యేసుక్రీస్తులో ఉన్నందుకు, నాకు భయం లేదు యేసుక్రీస్తులో ఉన్నందుకు. నన్ను అంటే దేవుడు అంటున్నాడు, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. ఇప్పుడు మనం లోకంలో చాలా విషయాల గురించి మనం భయపడతా ఉంటాం. ఎందుకు? లోపల నాకు బలమైన దేవునికి నేను అవకాశం ఇవ్వను, ఆయనను అనుసరించండి. మీకు అర్థమవుతుందండి? మన జీవితంలో దేవుడు నాకు బలంగా మారాలి అంటే మనం ఒక పని చేయాలి. మన జీవితంలో సింహాసనం ఉంటుంది, మన మనసులో ఒక పక్క సిలువ ఉంటుంది. మీరు జ్ఞాపకం చేసుకోండి, బాగా రాసుకోండి. మన హృదయంలో ఒక పక్క సింహాసనం ఉంటుంది, ఒక పక్క సిలువ ఉంటుంది. నువ్వు దేవుని బలాన్ని పొందుకోవాలి అంటే నువ్వు సిలువ ఎక్కితే ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు. సింహాసనం మీద నీ హృదయంలో కూర్చున్నాడు అంటే నీ హృదయానికి ఆయన రాజు అవుతాడు. ఆయన చెప్పే మాటలు నువ్వు అనుసరిస్తే నువ్వు సిలువ మీద ఉన్న ప్రాబ్లం లేదు, సమాధిలో ఉన్న ప్రాబ్లం లేదు. మీకు అర్థమవుతుందా? నీ హృదయానికి ఆయన రాజు అయినప్పుడు ఆయన నీకు ఇచ్చే బలం మరణాన్ని జయించగలదు, శిలువలో ఉన్న పాప శక్తిని జయించగలదు. అందుకే నేను జయించేది నాకున్న బలం యేసుక్రీస్తు ద్వారా మాత్రమే. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు సింహాసనంలో నువ్వు కూర్చున్నావు అనుకో, ఆయన ఇంకెక్కడుంటాడు? సిలువ మీద ఉంటాడు కదా. ఇంక నువ్వు సిలువ మీద పెట్టావు ఆయన అంటే నీ వైఖరి మారలేదు, నువ్వు ఆయన అనుసరించట్లేదు, ఆయన మాదిరిలో వైపు నీ మనసు తిప్పట్లేదు. కనుక నువ్వు సింహాసనం మీద కూర్చున్నావు, నువ్వు సింహాసనం అనే నీ దేహాన్ని, నీ హృదయాన్ని ఇవ్వట్లేదు. కనుక ఆయన నీ హృదయం అనే సింహాసనం పక్కన సిలువ మీద అంటా ఉన్నాడు. కనుక నీకు బలం ఎక్కడ వస్తుంది? పాపం నీ మీద ఏలుబడి చేస్తుంటది. ఆయనను సిలువ మీద నుంచి దించిన అంటే ఏంటో తెలుసా? నీ ప్రాచీన స్వభావాన్ని సిలువేసేసుకోవాలి. ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి, సింహాసనం మీద కూర్చోబెట్టాలి. ఆయన సింహాసనం మీద నువ్వు కూర్చోబెట్టినప్పుడు ఆయన రూల్ చేస్తూ ఉంటాడు, ఆయన రాజ్యం కింద నువ్వు ఉంటావు.
ఆయన రాజ్యము కింద నువ్వు ఉన్నప్పుడు నీకొచ్చే ప్రతి శ్రమను నీ రాజు ఎదుర్కొంటాడు. నీ రాజు నీ పక్షాన యుద్ధాన్ని చేస్తాడు. కాబట్టి సాతాను నిలబడలేడు, శారీర శ్రమను నిలబడలేవు, ఏది నిలబడలేవు. కనుక మనం అనుసరించాల్సినటువంటి మార్గదర్శి నాకు బలమై ఉన్న నా యేసయ్యే. శరీరం లోపల నన్ను బలపరిచి బయట లోపల నాకు అద్భుతమైన జీవితాన్ని ఇచ్చేది నా యేసయ్యే. మీరు దేవుని వాక్యానికి లోబడితే బైబిల్ అంటా ఉంది, ఇక్కడ అక్కడ అంటే ఈ లోకంలో పరలోకంలో మనం బలమైన వారిగా, నమ్మకమైన వారిగా, కిరీటానికి వర్కులుగా మార్చబడి. ఇది ఎగ్జాంపుల్. మనం అనుసరించాల్సింది యేసుక్రీస్తు మాదిరి అని ఇక్కడ మనకి 2-3 వచనాలు 1-2 వచనాలు తెలియజేస్తాం. నెక్స్ట్, ఈ టైంలో నేను ప్రార్థించాల్సింది ఏమో, ప్రార్థించవలసింది ఏమో. ఇప్పుడు 5వ వచనం చదువుతా ఉన్నాం. శరీరానుసారులు శరీర విషయం మీద మనసు నుండుతూ, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు నుండుతూ. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానం కదా. ఈ విషయం నీకు తెలిసింది. నీ శరీరం నిన్ను చాలా తొందర పెడతావు, నీ శరీరం నిన్ను చాలా బాధ పెడతావు, నీ శరీరం మనశ్శాంతి లేకుండా చేస్తావు. దేవుని వైపు, కుటుంబం వైపు, నీ ఉద్యోగం వైపు అది మనసు నిలుపుకొని గందరగోళం చేసేస్తావు. నీ తలంపులు చెరిపేస్తావు, నిన్ను మానసిక వేదనలోనికి నెట్టేస్తావు. నీకు బ్రతకాలనేది లేదు, చచ్చిపోవాలనిపిస్తావు కదా, చచ్చిపోవాలనిపిస్తావు. కనుక ఇప్పుడు నువ్వేం ప్రార్థన చేయాలో తెలుసా? దేవా దేవా, నా తలంపులకు కావలేడు, ఈ శరీరపు ఇచ్చల చేత లాగుతూ హింసిస్తున్న ఈ తలంపులకు నాకు నీ శక్తిని ప్రభా, నీ బలముని ప్రభా అని మోకాళ్ళ మీద ప్రార్థించి ఈ నియమము నుంచి, ఈ పాప మరణ నియమముల నుంచి విముక్తి చెయ్యే ముక్తి ప్రదాతము నీవే నాయన, మహోన్నతుడువు నీవే నాయన. నువ్వు తప్ప నాకు వేరే గత్యంతరం లేదు, దిక్కు లేదు, ఆశ్రయము లేదు అని నువ్వు 2 చేతులు జోడించి ప్రభు వైపు నీ శరము ఎత్తి, ప్రభా నా తలంపులకు కావలేండము ప్రభా, నా వైఖరులకు కావలేండమని నువ్వు ప్రార్థన చేస్తే పాప మరణములకు నియమంగా ఉన్నటువంటి శరీర ఇచ్చల నుంచి ప్రభు నిన్ను రక్షిస్తాడు. కనుక ఈ ప్రార్థన మనం చేయాలి. ఇక్కడ అవసరం ఉంది. ఎందుకంటే లోకంలో ఏది కూడా నిన్ను ఆ నియమం నుంచి బయటకు తీసుకొని రాలేదు. కనుక ఇక్కడ ప్రార్థించాల్సిన అవసరం ఏమిటో తెలుసా? దేవా, నా తలంపులకు కావలి ఉండుము, నువ్వు ప్రభా నా బైక్ కావలి ఉండుము, ప్రభా నా దానికి నీ బైక్ చుట్టూ ఆయన ఉంటాడు, కానీ నీ మనసు కంట్రోల్లో లేకపోతే నీ బైక్ బాగోవచ్చు, నువ్వు పాడైపోతావు కదా, నువ్వు పాడైపోతావు. నా ఇంటికి కావాలి ఉంటే ఇంటికి కావాలి ఉంటాడు, కానీ నీ హృదయమని ఇల్లు పాడైపోద్ది, నీ హృదయమనే తలంపులో ఉన్నటువంటి ప్రతి విషయము పాడైపోద్ది. ఎప్పుడైతే నీ తలంపులు పాడైపోయో నీ శరీరం పాడైపోద్ది. ఎప్పుడు నీ శరీరం పాడైపోయిందో నువ్వు మరణానికి పాత్రుడు అయిపోతావు, నరకంలోకి వెళ్ళిపోతావు. కనుక నువ్వు ప్రార్థన చేయాల్సిన ముందు నీ బండి కోసం, నీ ఇల్లు కోసం కాదు, నీ ఉద్యోగం కోసం కాదు, నీ తలంపులకు ఆయన కావలి ఉంటే నువ్వు మంచిగా ఆలోచిస్తావు, అద్భుతంగా ఉద్యోగం చేస్తావు. నువ్వు మంచిగా ఇంట్లో ఉంటావు, సమాధానంగా ఇంట్లో ఉంటుంది అన్నమాట. నువ్వు మంచిగా బండి నడుపుతావు, ఏ యాక్సిడెంట్ కాదన్నమాట. కనుక నువ్వు ప్రార్థన చేయాల్సిన విధానాన్ని నేర్చుకోవాలి. నువ్వు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ యూ హావ్ టు ఫోకసింగ్ హౌ టు ప్రేయర్. అందుకే చూడండి, నువ్వు శిష్యులు అడిగారు, ప్రభా ప్రార్థించడం మాకు నేర్పమని అడిగారు. ఎంత మంచి మాట తెలుసా? ప్రార్థనే మన జీవితాన్ని సరిచేస్తుంది. ప్రార్థన వల్లనే మన ప్రయాణాలు, మన దైనందిన జీవితం అద్భుతంగా కొనసాగుతుంది. ప్రార్థనే మన ప్రతి అవసరతను ప్రభువుకు స్పష్టంగా బయలుపరుస్తుంది. మన జీవితంలో ప్రార్థనకు ప్రాధాన్యత ఉంటే మన శరీరాన్ని, మన చుట్టూ ఉన్న సమస్యలను ప్రభు చాలా చాలా స్పష్టంగా మనం జయిస్తాం. యేసుక్రీస్తే మనకు మాదిరి అన్నాను కదా. ఆయన చూడండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు దెయ్యాలు వెళ్ళగొట్టేవారు, వాత చేసేవారు, శిష్యులకు తరపిది చేసేవారు, చచ్చిపోయిన లేపేవారు, రకరకాల ప్రాంతాలకు ప్రయాణం చేసేవారు. రాత్రి వాడుకు చొప్పున గెచ్చమనే వనానికి వెళ్ళి విపరీతమైన ప్రార్థనలు 4 జాబులు చేసేవాడు. తండ్రి దగ్గర శక్తిని పొందుకునేవాడు. ఈ శరీరాన్ని జయించడానికి ప్రతిరోజు అనంతా ఉన్నాడు, ప్రార్థన చేయండి, శక్తి వస్తుంది. ప్రార్థనలో లేకపోతే మీరు పడిపోతారు. ప్రభా
దెయ్యాలు నువ్వు ఎందుకు వెళ్ళగొట్టలేకపోతున్నావు అంటే మీలో ప్రార్థన జీవితం లేదు. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనది కదా తమ్ముడు. మనం ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభుతో స్పష్టంగా మన హృదయంలో ఉన్న తలుపులు చెప్తా ఉంటాం. అది ప్రభు మనతో మాట్లాడడానికి ఇష్టపడతాం. నువ్వు మాట్లాడకపోతే ఆయన ఏం మాట్లాడతారు? నువ్వు అడగకపోతే ఆయన ఇవ్వగలుగుతారు. నీకు అర్థమవుతుంది కనుక అడగాలి, ప్రభా నా తలంపులకు నువ్వు కావలి ఉండు ప్రభా, ఆత్మ ప్రకారం జీవించేటట్టు బలపరచు ప్రభా, శరీర తత్వం నుంచి విముక్తిని తెచ్చే ప్రభా, నీవే విముక్తిని ఇవ్వగలిగిన వాడు, విమోచించగలిగిన వాడు, నా పక్షాన న్యాయం చేయగలిగిన వాడు అని ప్రార్థన చేయాల్సిన అవసరం మనకుంది. నేను నెక్స్ట్ స్లైడ్కి మూడుతాను. దిస్ ఈస్ లాస్ట్ స్లైడ్. సో దెన్ ఎర్రర్ టు అవాయిడ్, విడిచిపెట్టాల్సిన పాపము ఏమైనా ఉన్నదా? వెరీ క్లియర్. నేను ఇందాక 5 వచనంలో చెప్పాను, 7వ వచనంలో చెప్పాను కదా. ఏలైనగా శరీరానుసారమైన దేవునికి విరోధమైనవి కదా. ఈ శరీరమే కదా సమస్త దుర్గుణాలకు ఇదే లోనవుతాం. మీరు ఇంతకుముందు ప్రసాద్ హృదయం అని ఒక పుస్తకం ఉండేది. ఆ హృదయంలో చూస్తూ ఉంటే అనేక రకాలైనటువంటి మలినాలతో, దరిద్రాలతో, దుష్టత్వంతో హృదయం నిండిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది అనమాట కదా మీకు. కనుక అందుకే శరీరము 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 అని దేవుడు ఎందుకు అంటున్నాడంటే, ఈ పాప నియమానికి కేంద్రమే, పాప నియమానికి సరి అయిన సాధనమే శరీరం కదా. అందుకే శరీర ఇచ్చలు అంటాడు ఆయన. శరీరేచ్ఛల నుండి మనం బయటకు రావాలి అంటాడు. ఎందుకంటే నువ్వు ఏ పాప క్రియన చేయాలంటే నీ మనసులోంచి బయటకు వచ్చిన వెంటనే దానికి రియాక్ట్ అవ్వగలిగేది ఈ శరీరం. కనుక నువ్వేం చేయాలంటే విడిచిపెట్టాల్సినవి హృదయంలో విడిచిపెట్టాలి. శరీర సంబంధమైన తలంపులు ఏవైతే ఉన్నావో, కోరికలు ఏవైతే ఉన్నావో, వాంఛలు ఏవైతే ఉన్నావో, ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో, దట్ యు హ్యావ్ టు అవాయిడ్ కదా. కనుక పౌలు అంటాడు, మీరు పాపము నుంచి పారిపోండి అంటాడు. పాపం నుంచి మీరు పారిపోండి అంటాడు. సునామీ వస్తుంది అంటే మనం ఎలాగ పారిపోవటానికి ఇష్టపడతామో కదా, అట్లాగా పాపము నుంచి పారిపోవాలి. అది విడిచిపెట్టాలంటే, విడిచిపెట్టడం అంటే పక్కనెట్టుకోవడం కాదు. అందుకంటాడు తూర్పుకి పడమెంతటి దూరమో అంత దూరం చేసిన పాపాలు అంటాడు. మీకు అర్థమైందా? ఇందులో విడిచిపెట్టడం అంటే దూరంగా పారిపోవాలి. జ్ఞాపకం చేసుకో, నువ్వు పాపానికి దూరం అయితే పరిశుద్ధతకు దగ్గరే, ప్రభువుకి దగ్గరే కదా. కనుక శరీర విడిచిపెట్టాలి, శరీరాన్ని దేవుడికి అప్పగించాలి. మీకు అర్థమవుతుందా? అప్పుడు పాప మరణాల నియమాలు ఏవైతే ఉన్నావో వాటన్నిటిని మనంతట మనం కదా జయించలేవు. సంచోని అంటున్నాడు, ప్రభా ఒకసారి జ్ఞాపకం చేసుకో, పాపం చేశాను కదా, ఈ పాపంకి సరి అయినటువంటి శిక్ష నాకు విధించావు. అయితే ఒక్కసారి ఈ శరీర సంబంధమైన తలంపులను విడిచిపెట్టేస్తున్నాను, ఈ ఒక్కసారి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే అన్నాడో ఆ హృదయంలో ఆ తలంపులను ఎప్పుడైతే విడిచిపెట్టేశాడు ఆ దాగోను దేవత గుడిలో ఉన్నటువంటి వారందరికీ ఒక్కసారి దేవుడు మొట్టమొదటిగా ఫిలిస్తీన్లందరినీ చంపి ఇశ్రాయేలు విమోచించాలని చేసిన వాగ్దానాన్ని ఆఖరిగా తన శరీరంలో ఉన్నటువంటి ఆ తలంపులను విడిచిపెట్టడం ద్వారా నిర్వహించడానికి, ఆయన ముగించడానికి మనం అక్కడ చూస్తాం కదా. అందుకని విడిచిపెట్టాల్సింది ఏమనంటే మనం ఇక్కడ ఏంటంటే శరీర సంబంధమైన తలంపులు, వాటిని మనం విడిచిపెట్టాలి అని చెప్తాం. విశ్వసించవలసిన సత్యం ఏముంది అంటే ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు మనకి, ఇక్కడ 6వ వచనంలో చూస్తే ఏం చెప్తా ఉన్నాడు, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. యు హ్యావ్ టు ట్రస్ట్ కదా. ఆత్మ సంబంధమైన తలంపు జీవాన్ని శాంతిని ఇస్తాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన వారులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఈ శాంతి ఎప్పుడు వస్తుంది? ఆత్మ సంబంధమైన తలంపుల చేత మనం నింపబడినప్పుడు. ఇది మనం విశ్వసించే వాగ్దానం ఇక్కడ ఉంది. ఆయన చెప్తున్నాడు, మీరు శరీరాన్ని విడిచిపెట్టేసేయండి, ఆత్మతో అనుసంధానం అయిపోండి, మీ మనస్సును నాకు అప్పగించి. ఇది మనం విశ్వసించవలసిన సత్యం. ఎవరు ఈ క్రీస్తు యేసు చేతి కిందకు వస్తారు, ఆయన బలిష్టమైన చేతి కింద ఉండటానికి ఎవరు ఇష్టపడతారో
ఆయన కుడి చేతి కింద ఉండటానికి ఎవరైతే ఇష్టపడతారో, ఆయన వాక్యానికి సరెండర్ అవ్వడానికి ఎవరు ఇష్టపడతారో, ఇది విశ్వసించవలసిన సత్యం అని ఎవరు నమ్ముతారో, ఎవరు వారి జీవితాల్లో శాంతం, సమాధానం ఉంటుంది. దిస్ వీ హ్యావ్ టు ట్రస్ట్. దిస్ వీ హ్యావ్ టు ట్రస్ట్. ఇక ఆఖరిగా సంథింగ్ టు ప్రైజ్ గాడ్ ఫర్. దేవునికి స్తోత్రము చేయవలసిన విషయం ఏంటి అంటే 2వ వచనంలో మనకు కనిపిస్తుంది, పాప మరణము నుంచి విడిపించాడు అని చెప్తున్నాడు. క్రీస్తు యేసు జీవము ఆత్మ నియమము పాప మరణముల నియమం నుంచి నన్ను విడిపించాడు. దేవానికి వందనాలు. పాపంలో కూరుకుపోయాను, నా జీవితం అయిపోయింది అనుకున్నాను, నా బ్రతుకు ఇంకా విలువ లేదని నేను అనుకున్నాను. కానీ నా పాపాన్ని నువ్వు కొట్టేశా. మరలా ఆ పాపం నా మీద వేలుబడి చేయకుండా వాక్యాన్ని ఇచ్చావు, విడిపించావు. అందుకు నీకు ఇస్తాం. అయితే ప్రభా, ఆ పక్షాన నీ ఏకైక కుమారుడు, నువ్వు అమితంగా ప్రేమించిన కుమారుడు నా స్థానం నిలబెట్టడానికి నువ్వు ఇష్టపడ్డావు. ఆయన చేసిన త్యాగం ద్వారా నేను పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మారటానికి అవకాశం ఉంటుంది. శరీర సంబంధమైన జీవితం నుంచి విముక్తి చేసి ఆత్మ సంబంధమైన జీవితాన్ని ఆయన నాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం ప్రభా, నీకు వందనాలు ప్రభా, నువ్వు తప్ప నాకు వేరే ఆశ్రయం లేదు ప్రభా, నీకే వందనాలు అంటూ దేవునికి స్తోత్రం చేయవలసిన విషయం. సో ఫ్రెండ్స్, మనం ఈ అధ్యాయాన్ని ఇంత వివరంగా ధ్యానం చేస్తాం కాబట్టి మీకు పూర్తిగా అర్థమైంది అని నేను అనుకుంటా ఉన్నాను. కాబట్టి ఇంకా ఎవరికైనా ఏదైనా అర్థం కాలేదు అని మీకు అనిపిస్తే యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్ అండ్ యూ కెన్ ఆస్క్ ద క్వశ్చన్. థ్యాంక్ యూ అన్నా. ప్రార్థన చేయండి. నవ్య, ప్రార్థన చేయమ్మా. నవ్య, అందరికి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. మూసుకుంటే ప్రేయర్ చేసుకున్నానండి. ప్రేమ నమ్మకంగా తండ్రి, నీ నామానికి ఘనమైన నామానికి శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. యేసయ్య తండ్రి, ఇదిగో సెషన్లో తండ్రి నువ్వు మాతో తండ్రి ఎంతో మాట్లాడవు తండ్రి. యేసయ్య, మేము మా శరీర సారంగా జీవిస్తే తండ్రి మాకు మరణం తప్పదని నీవు చెప్తున్నావు తండ్రి. యేసయ్య, నీకు దగ్గరగా జీవించే కృపను మాకు దయచేయండి తండ్రి. యేసయ్య, ఇంకా నీలో ఎదిగే కృపను దయచేయండి తండ్రి. యేసయ్య, పాల్గొన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. యేసయ్య, నీవు ఎలాగైతే తండ్రి ప్రతి విషయాన్ని తండ్రి మా మనసును కదిలింపు చేసి తండ్రి ఇంకా నీలో ఎదిగే కృపను దయచేయండి తండ్రి. సమాధానం దయచేయండి తండ్రి. యేసయ్య, లోకానుసారంగా కాకుండా తండ్రి నీ యందు భయభక్తులు కలిగి నిజంగా నీలో జీవించే కృపని మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. యేసయ్య, ప్రతి విషయంలో తండ్రి మేము పాపాన్ని వదిలేసి నీలో నిజంగా నిలిచే కృపను మాకు దయచేయండి తండ్రి. యేసయ్య, లోకానుసారమని కాకుండా తండ్రి నీ యందు భయభక్తులు కలిగి తండ్రి నీ కోసం ఎదిగే కుమారులుగా కుమార్తెలుగా తండ్రి మమ్మల్ని దీవించండి తండ్రి. యేసయ్య, అడుగడుగునా తండ్రి సైతాన్ శక్తులు మమ్మల్ని వెంటాడుతున్నాయి తండ్రి. యేసయ్య, ప్రతి విషయంలో తండ్రి ఓటమి అన్ని అనుభవిస్తున్నాం తండ్రి. కానీ యేసయ్య, నిజమైన నమ్మకం కలిగి విశ్వాసం కలిగి నీ అన్ని నివసిస్తున్నాం తండ్రి. ఆ విశ్వాసం ఎప్పటికీ అలాగే ఉండాలి తండ్రి. ఎలాంటి సైతాన్ శక్తులు తండ్రి మమ్మల్ని అటువైపు లాక్కుండా తండ్రి నిత్యమైన నీ ప్రేమతో మమ్మల్ని నింపుతున్నందుకు నీకు వందనాలు తండ్రి. యేసయ్య తండ్రి, ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు నిన్ను వదిలేస్తున్నారు తండ్రి, వేదాలు వచ్చినప్పుడు నిన్ను వదిలేస్తున్నారు తండ్రి. లోకానుసారమైన అలవాటు పడిపోయి తండ్రి లోకానుసారమైన ప్రేమల వెంట వ్యర్థమైన వాటి వెంట తిరుగుతూ తండ్రి నిన్ను వదిలేస్తున్నారు తండ్రి. నీ వాక్యం ద్వారా తండ్రి నువ్వు చెప్పే ప్రతి విషయం ద్వారా నీలో నిజంగా నిలబడి వ్యక్తులుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. యేసయ్య, ఇలా ప్రతి విషయంలో మేము నీ కోసం ఇంకా తెలుసుకోని తండ్రి. ఇలాంటి చాలా ప్రార్థనలు కూడుకొని తండ్రి నిన్ను జ్ఞాపకం చేసుకునేలాగా నీ వాక్యాన్ని ఇంకా మేము చదివి నేర్చుకునే కృపను దయచేయండి తండ్రి. ఇంకా చాలా మందిని పోగేసి ప్రతి ఒక్కరు నీ బైబిల్ స్టడీని నేర్చుకునేలాగా తండ్రి ధైర్యాన్ని దయచేసి యేసయ్య నీ కోసం మాట్లాడగలిగే వారుగా మమ్మల్ని మార్చండి తండ్రి. మాలో సిగ్గుని భయాన్ని పోగొట్టండి తండ్రి. యేసయ్య, నీ కోసం నిలబడే వాళ్ళుగా మమ్మల్ని ఉంచమని తండ్రి యేసు నామములో చిన్న ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి కాపుదల ఇతనికి స్టడీ మీద వచ్చిన ప్రతి బిడ్డలు తోడేంటి నడిపించును గాక. ఆమేన్. గ్రూప్ లో పెట్టండి. ప్రైజ్ లేదు అందరికీ.
ప్రైజ్ లోడ్ అన్నా